హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ. పూర్ణ యాక్ట్రెస్ నాతో పాటు ఉన్నారు. సుందరి ఈ నెల 13th మన ముందుకు రాబోతుంది థియేటర్స్లో. ఆ సినిమాకి సంబంధించిన విషయాలు కాకుండానే మిగిలిన విషయాలు కూడా తెలుసుకున్నాం. హలో పూర్ణ, హౌ యూ? హాయ్, గుడ్. ఓకే, సో సుందరితో మా ముందుకు రాబోతున్నారు. యాక్చువల్గా నేను ఆ ట్రైలర్ చూడగానే నాకు ఫస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, దట్ మ్యూజిక్ చాలా కూల్గా, దట్ అట్రాక్ట్స్ మీ ఫస్ట్. చాలా బాగా అనిపించింది ఫస్ట్ అది. సో చూస్తుంటే ఇట్ సీమ్స్ అంతా మొత్తం ఓరియంటెడ్ అనాలా, లేకపోతే ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్? ఇట్స్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం. అలాగే ఒక ఇన్నోసెంట్ గర్ల్ కమింగ్ ఫ్రమ్ అ విలేజ్ అండ్ సిటీలో వచ్చి మ్యారేజ్ తర్వాత ద ఇష్యూస్ దట్ షీఈస్ గోయింగ్ టు ఫేస్ అండ్ వెన్ షీ గెట్ అవుట్ ఆఫ్ ద లైక్ మ్యారేజ్ తర్వాత వెన్ వీ కమ్ ఫ్రమ్ ద విలేజ్ ఒక గర్ల్గా ఉంటుంది. బట్ వెన్ షీ రిటర్న్ బ్యాక్ she'll be a different girl. Okay, అది కనిపిస్తుంది దాంట్లో. So that's the difference in that 2 hours లో what is happening for Sundari's life. అండ్ ఆల్మోస్ట్ ట్రైలర్లోనే స్టోరీ చెప్పేసినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే మీరు అందరూ ఒక్కొక్క స్టోరీలో ఫిక్స్ అవుతుంది కదా, బట్ ఆ స్టోరీ అది కాదండి. ఇంకొక స్టోరీ ఉంది, అది ఎవరు చెప్పలేదు. దానికి నేను బికాస్ ఎవ్రీ వన్ ఓవర్ లైక్ ఇంటర్వ్యూ చేయడం మై ఫ్రెండ్స్ అని maybe this is what, so I will not say this, I won't say, I'm like okay, so everything cheppaledu, so something special is there. anta emi ledandi, it's very simple thing, simple thread, దాంతోనే డైరెక్టర్ చాలా బాగా మంచిగా చక్కగా చేసింది. పూర్ణ అండ్ అంటే ఈ పాండమిక్లో జస్ట్ అంటే ఫస్ట్ వేవ్ తర్వాత చాలా మంది సినిమా అనౌన్సెస్ రిలీజ్లు అయ్యాయి, బట్ సెకండ్ వేవ్ చాలా ఎక్కువ హార్డ్షిప్ ద్వారా చాలా మంది వెళ్ళారు అందరూ. సో ఇప్పుడు థియేటర్స్ రిలీజ్ని ఎలా అనుకున్నారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? చాలా వరకు అందరూ ఓటీటీస్కి వెళ్ళిపోతున్నారు ఈ టైంలో, పెద్ద సినిమాలు కూడా వెళ్ళిపోతున్నాయి. నాకు కూడా టెన్షన్ ఉందండి. నిజంగా చెప్పాలంటే ఇట్స్ ప్రొడ్యూసర్స్ చాయిస్, దే వాంట్ టు కమ్ ఇన్ థియేటర్ అండ్ ఫర్ ఆర్టిస్ట్ ఆల్సో. when we started our career we have seen all the films in theaters to us also. Yeah, so theater లో చూడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో నిజంగా చెప్పాలంటే సుందరి తర్వాత I have decided 100%. I am not Nayanthara or Anushka all to come in theatre, no. So OTT only. I'll see again in this OTT platform. But thanks to my producers and the risk cheskoni, and they're taking that confident. At least okay, heroine centric film theatre lo pedda screen lo chudam. Yes, and I hope people will come to watch. లిమిటేషన్స్ ఉంటుంది, వీ విల్ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, బట్ అన్నీ తెలుసుకొని వీఆర్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ బికాస్ ప్రొడ్యూసర్ కంటే ఆ సుందరి ఆ పెద్ద స్క్రీన్లే చూడాలని ఉంది. సో నాకు కూడా అది చాలా హ్యాపీ. ఎస్ పున్న, అలాగే ఇండస్ట్రీ డెఫినెట్గా మేల్ డామినేటింగ్, హీరోని చూసే చాలా వరకు థియేటర్స్కి వచ్చే తెలుగు అయితే ఎస్పెషల్లీ. అవును, మిగతా చోట్ల అన్నా కొన్ని చోట్ల తమిళ్ ఇది ఓరియంటెడ్ ఉంటుంది, లొకాలిటీ బేస్డ్ ఉంటాయి సినిమాలు, బట్ తెలుగులో హీరో వర్షిప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మీకు తెలిసింది. సో ఆ పాయింట్ని తీసుకుంటే మిమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చే వాళ్ళది ఎలా ఉంటుంది అని ఎందుకంటే మీకు ఒక అడ్వాంటేజ్ కూడా, అవన్నీ రావడం, తెలుగులో వాళ్ళకి ఇంకా ఇంటింటికి పరిచయం అయిపోవడం కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో ఈ విషయంలో థియేటర్కి రప్పించగలిగిన కాన్ఫిడెన్స్ మీలో ఏంటి? సినిమా కథేనా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే ఆల్ ద లేడీస్ ఎట్ హోమ్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో హస్బెండ్ చూసుకొని కిడ్స్ చూసుకొని ఎక్కడికి వెళ్ళకుండా దే ఆర్ ఓన్లీ ఇన్ ద హౌస్ కదా. సో ఒక రిలాక్సేషన్ కోసం సుందరికి వెళ్ళొచ్చు, ఎస్పెషల్లీ లేడీస్, బికాస్ ఒక లేడీకి చాలా కనెక్ట్ అవుతుంది ఈ ఫిలిం. అలాగే ఐటీ పీపుల్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. యాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ హీరో క్యారెక్టర్ అండ్ వాచింగ్ ఇన్ థియేటర్ ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది కదా. అండ్ దిస్ ఇస్ వీ కెన్ సే ఇట్స్ అన్ ఓల్డ్ స్కూల్ ఫిల్మ్ చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇలా ఏంటి, ఇట్ విల్ బి ఇప్పుడు ట్రైలర్ చూసినా కూడా అలాగే ఉంటుంది, ద ఓల్డెన్ టైమ్స్ ఆఫ్ ఫిల్మ్స్ లాగా ఉంటుంది. బట్ అలా మూవీస్ కూడా ఉండాలి కదా, బికాస్ ఓల్డెన్ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ గోల్డ్. ఇప్పుడు కూడా వీ వాంట్ టు వాచ్ ద ఫిల్మ్స్ కదా. సో అలా ఒక ఫిల్మ్ మంచి ఒక మెసేజ్ ఉంది, ఒక గర్ల్ ఇంత ఇన్నోసెంట్గా ఉండకూడదు. దట్ ఈస్ వై సో యు ఆర్ గోయింగ్ టు గివ్ ఎ మెసేజ్ టు గర్ల్స్ ఆర్ ఉమెన్ అంటే లైక్ దేర్ ఇస్ గర్ల్స్ హూస్ వెరీ ఇన్నోసెంట్ కదా, ఏదైనా నమ్ముతా, ఫ్యామిలీ చెప్తే నమ్మి దే విల్ గెట్ ఇన్ టు వన్ ఫ్యామిలీ అండ్ దే విల్ టేక్ ఆల్ ద టార్చర్, సో దే డోంట్ నో వాట్ టు డూ. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఈ సిచ్యువేషన్లో సో మెనీ వైఫ్ హ్యావ్ సూసైడెడ్ బికాస్ ఆఫ్ టార్చర్స్ అండ్ స్టఫ్. సో మెనీ పీపుల్ డివోర్స్ ఆల్సో. డివోర్స్ ఇస్ లైక్ చాక్లెట్ తినలా అలాగుంది ఇప్పుడు. సో ఎవరైనా కాల్ చేసి ఇట్ వాస్ దాట్. అండ్ సో అలా ఉండకూడదు. డెత్ ఇస్ నాట్ అ
ఆన్సర్ కదా. యూనో గాడ్ ఇస్ గివెన్ అవర్ లైఫ్, ఇట్స్ హిస్ జాబ్ టు టేక్ ఇట్, ఇట్ ఈస్ నాట్ అవర్ జాబ్ టు గివ్ ఇట్. సో యూ షుడ్ ఫైట్. గర్ల్స్ అంటే వీ షుడ్ ఫైట్ అంతే. సో ఇట్స్ అ మెసేజ్. ఐ లైక్ ద స్క్రిప్ట్ because sometimes I am also a very sensitive girl, very very sensitive. I am a very talkative girl. I am not that Sundari character ki naki ఆ సైలెన్స్ కానికి నాకు సంబంధం లేదండి. బట్ ఆ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెంట్ ఉంది కదా, ఇన్నోసెంట్ అంటే ఐ బిలీవ్ people very fast and I've got into trouble so many times like that. Of course, when you believe people so easily, so then you many get times into trouble. And so many times always because of belief I've got hurted also. So I'm sure girls will really get attached to this. So we get experience, we change. So alage ee movie chuste I think at least some girls can change. ముందు సినిమాలతో కంపేర్ చేస్తే, అంటే మీ స్టార్టింగ్ కెరియర్ ఆఫ్ అప్పటి నుంచి చూస్తే అప్పటికంటే ఇప్పుడే చాలా బెస్ట్ ఫిల్మ్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. 100% you're correct. గెటింగ్ ఇన్ టు ద బిగ్ ప్రాజెక్ట్స్, Actually after this corona wave tarvata I don't know. No, your career completely, if we compare to your first movies and starting campus అని చూస్తే I'm getting into a bigger production house, bigger directors, big heroes. So ఇప్పుడు అవను అంటే ఫిల్మ్ పెద్ద హిట్ అయింది. That's a human centric, it's a horror film. But everyone used to ask me ఎందుకు బిగ్ హీరోతో వర్క్ చేయలేదు అలా ఒక క్వశ్చన్స్. బట్ కరోనా తర్వాత I don't know, thank to God and thanks to, and I want to tell నో పూర్ణ, అంటే ఇక్కడ మీ స్టోరీ సెలెక్షన్ కూడా డెఫినెట్గా డిఫరెంట్గా ఉండాలి, మీ దగ్గరకు వచ్చే కథలు కూడా ఉంటాయి. ఏంటి ఆ రీజన్ ఏంటి, ఎక్కడ చేంజ్ అయింది? For me it's not like it's only heroine అంటే నేను చేద్దాం అలా నేను చేయను. నాకు ఒక క్యారెక్టర్ వస్తే ఆ పర్ఫార్మెన్స్ ఉండాలి. అది మేబీ బిగ్ ఫిల్మ్స్ అవ్వచ్చు, బిగ్ హీరో ఉండొచ్చు, బిగ్ డైరెక్టర్ ఉండొచ్చు. దాంట్లో ఒక క్యారెక్టర్ ఇచ్చేసి ఓ బిగ్ హీరో కదా చేయొచ్చు అంటే నేను చేయను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒక 2-3 సీన్స్ అయితే కూడా ఆ క్యారెక్టర్ అంతా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే మూవీ తర్వాత people come out and then they should talk about your character. At least ఇప్పుడు you know everything in write-ups కదా, especially on comment box. So at least ఒక ఫిల్మ్ నేను నడిచిన ఫిల్మ్లో పూర్ణ పర్ఫార్మెన్స్ I want that to come. అది నా ఒక డెసిషన్. అండ్ హీరోయిన్, just not the heroine, I'm ready to do all the characters. ఇప్పుడు పవర్ ప్లే I did a little negative shade. ఇప్పుడు అఖండ I'm doing a very good role. And Talaivi చూడండి. Talaivi I'm doing Shashikala. Oh my God, that's a very interesting character. Shashikala character is very good. And very controversial also actually. Yeah, but if మూవీలో అంతా ఏమీ లేదు, లైక్ కాంట్రవర్షియల్ ఇది లేదు. బట్ ఆ నేమ్ లో చాలా కాంట్రవర్షియల్ ఉంది కాబట్టి, బికాస్ తలైవి లైక్ ఆల్ ద news is coming, everyone wants to know. I think definitely people will talk about that. Who's playing Shashikala? That was the main question for everyone. I said to my friend, I got Talaivi offer. You know what she said? Arey, don't do Shashikala. I said, I'm doing Shashikala only. Because ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా జయలలిత గారి దగ్గర నుంచి వెనకలు ఉండడం చేయడం అంతా కూడా తందే ఉంది కాబట్టి. But it is not anta, it's completely Kankana Ranaut ma'am's movie. And it is a starting period, like MGR. మీరు అన్నట్లుగానే ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. పేరు ఇంపార్టెంట్, శశికళ. దట్ నేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ వెబ్ సిరీస్ 3 Roses. దట్స్ యాక్చువల్లీ చాలా రోజు తర్వాత. కాల్ ఇట్ సెకండ్ ఇన్నింగ్స్. జనరల్లీ మీకు ఫస్ట్ అండ్ సెకండ్ అన్నట్టు ఉంటాయి కదా. సో ఈ ఇన్నింగ్స్ లో మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది నాకు దాని కంపేర్ టు. I always wanted, I don't want to leave industry. I don't want to leave my dance and industry forever. If they don't leave me. You want to be in this lane. Please, I want to be, because I wanted to work continuously. ఇప్పుడు whenever I think, I want to think like ఇప్పుడు నదియా మ్యామ్ ఎలాగా, that category of acting, Suhasini ma'am, Revati ma'am, they won't do a lot of films, but when they come with a bang and just take a break. అలా నాకు చేయాలి ఎప్పుడైనా. I want to be like that. So
I think, and I have to say thanks to all Telugu people, Telugu directors, producers. I'm doing more of Telugu projects. ఏంటి పూర్ణ మీ థింకింగ్ ప్రాసెస్లో నువ్వు సెలెక్టివ్గా స్టోరీస్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఆ ప్రాసెస్ ఏదైనా మారిందా? అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఉమెన్ ఓరియంటెడ్ మారుతుంది, ఉమెన్ కోసం అంటే ఆ హీరోయిన్ యాక్ట్రెసెస్ కోసం స్టోరీస్ నీట్గా రాస్తున్నారు, ముందులాగా వచ్చి వెళ్ళిపోయామా అన్నట్టు మీరు అన్నట్లుగా 2-3 సీన్స్లో చేస్తామన్నట్టు ఎవరు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. ఒక గ్లామర్ పార్ట్కే లిమిట్ అంటే డిగ్లామర్ రోల్స్ చేస్తున్నారు, కొత్త కథలను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో అదేవిధంగా మీరు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారా గట్టిగా? Yes. ఇది నేను I have taken this decision like 6 years ago. That is when I shaved my hair. Yes. I did a role in as a Tamil movie, and akkadunchi my name have been changed in Tamil. And Savarakati laga oka film, Mishkin sir film, that is also very strong heroine film. So I think they call you with other name, right? Tamil and Malayalam they call my original name is Shamna Kasim. Kasim. But I'm known as Purna also. But in Kerala I'm still Shamna Kasim. I have seen some articles and they are used to still calling you with that name. Actually Drishyam lo I've done advocate role. Yes. Drishyam 2. Yes, Drishyam 2. Yes. So director is our director Jitu Joseph. He's a Mallu. So ikkada nunchi production house Suresh Productions house nunchi these people we wanted for this role ante for this cameo role they put my photo and put Purna. They put my photo. So the director was like, wife kuda undi, Arey this girl is looking like Shamna, no, exactly like Shamna. So wife said, Arey that is Shamna only, but she's known as Purna. So ikkada shooting jarugutuna time lo we have a set of Malayalam team, we have set of Telugu team. So all Mallus will call Shamna and Telugu will be called Purna. At last Mallu people decided to call me Purna. Oh, finally ante Jitu sir, Shamna, okay Shamna you have to do. Then Venkatesh sir one day, who is this Shamna in the set, new girl has come. Tarvata assistant directors will tell to this Telugu assistant director, call Shamna, no. Then these people will like, Shamna అలా ఆర్టిస్ట్ లేదు ఇక్కడ, అరే పూర్ణ గారండి ప్లీజ్ గో. తర్వాత దిస్ మల్లో ఏం చేంజ్ ఏంటి పూర్ణ అసలు? మునియాండి ఒక ఫిల్మ్, మునియాండి దట్ వాస్ మై ఫస్ట్ హీరోయిన్ ఫిల్మ్ పూర్ణ యాజ్ ఎ హీరోయిన్ భరత్తో. సో ఐ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ కారైకుడి. ఫస్ట్ హీరోయిన్ ఐఎమ్ డూయింగ్ భరత్తో అండ్ మై నేమ్ వాజ్ షమ్నా ఓన్లీ. సో ఆ టైంలో ఆర్టికల్స్ వచ్చిన టైంలో భరత్తో కొత్త హీరోయిన్ సామల everything is name change. And akkada kuda audience kuda people used to call me, what's your name, Samala. They're not pronouncing Shamna. So the director said inka konja catchy ga peru idene unte baaguntadi, easy. అలా ఒక చిన్నప్పుడు పేరు పెట్టిన టైం నాకు తెలియదండి. ఆ టైంలో నేను చేంజింగ్ సెరమనీ పెట్టాలని అనుకున్నా, బట్ ఒక న్యూమరాలజీ వైస్ ఐ చేంజ్ ద నేమ్ యాస్ పూర్ణ. సో తమిళ్, మలయాళం, కన్నడ ఇప్పుడు కొత్తలు కూడా ఉంది ఒకటి, 100 ఫిల్మ్స్ గోయింగ్ టు కమ్. ఆల్మోస్ట్ యూ కవరింగ్ సౌత్. సో ఏంటి పూర్ణ ఎలా అనిపిస్తుంది? ఎక్కడో కెరీర్ ఒక డాన్సర్గా స్టేజ్ షోల్లో చేస్తున్న మీరు ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్లోను, మిగతా లాంగ్వేజెస్లో జడ్జ్గా కొన్ని చోట్ల చేశారు డాన్స్ షోలకి, ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు, మంచిగా సెలెక్ట్ చేసుకుంటున్నారు, ముందు కంటే ఎక్కువ జనాల ఆదరణ పెరిగింది. హౌ యూ సీ దిస్? థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ my audience, my friends ante the people who loves me. So all the technicians, all my directors, producers, heroes, my co-artists, because oka movie tarvata inkoka movie vellalante obviously the co-artist will go and talk, right? The director will say. So alage ippudu agantalo naga character vachina time lo Boypati sir said, wherever we ask Purna garu ala shot ela ante sir enti sir. So that other directors have to give that compliment. So anni directors ki, anni producers ki thank you so much. But I'm very happy, thanks to my mom. She was not there, I'm not here at all. And alage Telugulo oka judge cheyadam, it seriously I never thought. Ippudu kuda Kerala people na YouTube channel lo when I'm talking in Telugu they'll say, are
తెలుగు కూడా ఇంత బాగున్నావు బట్ డీకి వచ్చినాక బాగా నేర్చుకున్నారా? నిజంగా తెలుగులో చాలా తప్పు ఉంది బట్ మలయాళీస్ కి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. సో అండ్ ఎస్ ఆబ్వియస్లీ డి ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలి, ఎస్పెషలీ శేఖర్ మాస్టర్ కి. శేఖర్ మాస్టర్ టు కరెక్ట్ మై తెలుగు సో మచ్, పక్కన కూర్చొని ఇప్పుడు కూడా they'll tease you, right? my Telugu I seriously I really don't know such words, so director will say something, I will just prompt like that and then my team will say ma'am this is that, arey don't put it in trailer, that only they'll put it in trailer. So నాకు కొన్ని వర్డ్స్ తెలియదండి. సో అండ్ అలాగే నేను మాట్లాడే టైంలో ఏదో వచ్చింది పోయింది ఐ యూజ్ దట్ వర్డ్స్. సో నాకు ఇప్పుడు ఎక్కడైనా వెళ్తే అదర్ పీపుల్ ఆల్సో టాక్ టు మీ లైక్ దాట్, బట్ ఐఎమ్ సో హ్యాపీ. డీల్లో చూస్తున్నప్పుడల్లా కూడా మీరు చాలాసార్లు చెప్పారు అన్ని షోస్ పైకి నాకు డీనే చాలా స్పెషల్ అని చెప్పి ఎమోషనల్ అయ్యి మాట్లాడారు. అండ్ క్రష్ ఆన్ ప్రదీప్ ఆల్ ద టైమ్. ఎందుకు వైజ్ లైక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కా లేకపోతే ఏంటి? యాక్చువల్లీ ప్రదీప్ గారిని నాకు ఫస్ట్ నుంచి తెలుసు షోస్ చేసిన టైంలో, బట్ దట్ ఈస్ లైక్ ప్రదీప్ గారు విల్ సే పూర్ణ గారు పర్ఫార్మెన్స్ అండ్ ఐల్ సే ఓకే హై ఐ పర్ఫార్మ్ అండ్ గో. బట్ డీ వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ సే స్టేజ్లో ఒక కింగ్ ఉంటే దట్ ఈస్ ప్రదీప్ గారు, బికాస్ ఐ హ్యావ్ డన్ రియాలిటీ షో, ఐ బీన్ జడ్జ్, ఐ హ్యావ్ సీన్ సో మెనీ యాంకర్స్, బట్ ప్రదీప్ గారు లాగా ఒక స్టేజ్ కింగ్ నేను చూడలేదు. యా వీల్ ఆల్వేస్ హ్యావ్ టీవీ క్రష్, సో దట్ టీవీ క్రష్ ఇస్ ప్రదీప్ గారు. పూర్ణ అలాగే అంటే సినిమాలు వీటన్నిటి గురించి మనం కూడా మాట్లాడాము. అలాగే మీరు స్పెషల్ సాంగ్స్ చేయడానికి కూడా ఎవరు ఆల్వేస్ రెడీ, అంటే తమిళ్లో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని విన్నాను. తెలుగులో కూడా మళ్ళీ రవిబాబు గారి సినిమాలో కూడా అప్పుడు ఒక అలా అపీరెన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. రవిబాబు గారితో అంటే హీస్ గివెన్ మీ ద బెస్ట్. ఆయన సినిమా ఏదైనా ఉన్నారంటే పక్కాగా మిమ్మల్ని ఒక స్టోరీ. నా కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ ఇస్ గివెన్ బై రవిబాబు గారు. అంటే ఆ టైంలో పూర్ణ అంటే మై నేమ్ వాస్ నాట్ పూర్ణ, అవును పూర్ణ, అవును హీరోయిన్. దే డోంట్ కాల్ మీ పూర్ణ, ఫస్ట్ యూస్ టు కాల్ మీ అవును హీరోయిన్ కదా, అవును హీరోయిన్ కదా. ఇప్పుడు డి క్వీన్ ఆఫ్ గోస్ట్ ఫిల్మ్స్ అని చెప్పి పెట్టేశారు కదా ఒకసారి, ఇది హిందూ వెబ్సైట్. ఏంటి ఐ స్టార్టెడ్ దట్ ఒక అగైన్ బ్యాక్ టు దట్ హారర్ ఫ్లిక్ స్టార్టెడ్ ఫ్రమ్ అవును. తర్వాత ఒక కొన్ని ఫిల్మ్స్ నాది రాజ్ గారి గది, then queens of horror. People used to say intlo she is a horror only, my friends. Intlo she is that only, but all this acting was her overacting. సో పూర్ణ ఏంటి ఆ హారర్ మూవీస్ నుంచి ఒకటి ఇంకా వద్దు అవి అన్నట్టు అనిపించింది ఒక పాయింట్లో, అవే స్టోరీస్ ఎక్కువ రావడం మధ్యలో అలా? when I hear horror script అంటే I'll వింటాం, I'll listen, but ఆ కాన్ఫిడెంట్ రావాలి చేయడానికి. they'll come, if I do one police officer character, they'll come next 5 films police officer only. ఇప్పుడు పవర్ ప్లేలో నెగటివ్ షేడ్ అంటే నెక్స్ట్ 3 films నెగటివ్ షేడ్, బట్ ఐ విల్ లిసన్. ఒకవేళ నాకు అది నచ్చితే ఐ విల్ డూ ఇట్. ఇప్పుడు తమిళ ఫిల్మ్స్లో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ అ మదర్ రోల్ ఫ్రమ్ సవరకతి. ఐ హ్యావ్ 2 kids. తర్వాత ఎవ్రీ ఫిల్మ్ when I come, no, they will give me 2 kids. Swear it. When the script is there, I have 2 kids. So I will say, what is it? When you come with kids or I'll be pregnant. What is it, yaar? So ఇప్పుడు కూడా మిష్కిన్ సార్ పిశాసు 2 లో I am there. I have 2 kids. పిశాసు 2 I am there. Yeah. So 2 kids is there. But that character needs that. So అలా అంటే నేను చేద్దాం. Just that one kid come, I cannot. Just that one horror film comes, I won't. బట్ ఎస్ ఐఎమ్ హ్యాపీ. ఎస్ పూర్ణ, నిజంగా నెగిటివ్ షేడ్స్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇలాగే బాగా మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సుందరి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ your precious time and you gave me a nice interview. తర్వాత ఈ లాక్డౌన్ టైంలో మూవీస్ రిలీజన్ టైంలో we used to have all Zoom interviews, which is very bad. Sometimes ఇంటర్వ్యూ తర్వాత అంటే లైక్ ఇలా ఉంటే ఇట్స్ హ్యాపీనెస్ మాట్లాడడం. వెన్ యూ టాక్ సుందరి మూవీ చెప్తే వీఆర్ థింకింగ్ అబౌట్ ఆల్ ద థింగ్స్ అబౌట్ సుందరి సెట్ కదా అండ్ కెమెరాస్ ఇలా పక్కన, అదే కదా లైఫ్, ఇలా లిప్స్టిక్ పెట్టుకొని డ్రెస్ పెట్టుకొని కూర్చోడం. సో ఎస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ చేంజ్ వెరీ ఫాస్ట్, బట్ మీరు అందరూ మీ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందరూ మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేయండి. అంత ఇంపార్టెంటే బయటికి వెళ్ళండి, బట్ సుందరి కోసం కూడా మీరు బయటకు వెళ్ళాలి థియేటర్కి. అన్ని చేస్తున్నప్పుడు కదా, మీరు అన్ని చేసినప్పుడు సినిమా కూడా చూడాలి. ఇంత నమ్మకం పెట్టుకొని థియేటర్లో వచ్చింది బికాస్ ఆఫ్ యూ గైస్. సో ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ థియేటర్స్ ఆర్ ఆల్ రెడీ విత్ ఆల్ ద ప్రికాషన్స్, బట్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.